కేరళ ప్రభుత్వంపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. ఇరుముడితో స్వామిని దర్శించుకోవడానికి 16 గంటల సమయం పడుతుందని భక్తులు నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ఫైర్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలై చేరుకున్నారు. దీంతో అయ్యప్ప భక్తులతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. పంబా నది నుంచి పోలీసులు క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దీంతో అయ్యప్ప భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్స్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వామి దర్శనం ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితిలో సహనం కోల్పోతున్నారు అయ్యప్ప భక్తులు. పోలీసుల తీరును చూసి కొందరు డోలీ సహాయంతో కొండకు చేరుతున్నారు. ఇదే అదనుగా భావించిన డోలీ నిర్వాహకులు స్వాముల వద్ద 12,000 రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శబరిమలై చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కేరళ ప్రభుత్వం భక్తులపై నిరంకుశంగా వ్యవహరిస్తోందని అయ్యప్పలు ఆరోపిస్తున్నారు. నిన్న నైట్ పంబలో 8 గంటలకు వెళ్తే ఈరోజు మధ్యాహ్నం 12:30 అయింది. మినిమం 15-16 గంటలు పడుతుంది. చాలా కష్టంగా ఉంది. నిన్న రాత్రి 8:30కి బయలుదేరినాము. పంబ దగ్గరికి దర్శనం అయిపోయేసరికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. 15 గంటలు పట్టింది. క్రౌడ్ బాగుందండి. చాలా కష్టంగా ఉంది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఇటు కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి రకరకాల జనాలు వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు లేదు. చాలా దారుణంగా ఉంది. లోపల ఇంత దారుణం ఎక్కడ కూడా లేదు. మీకు పంబ నుంచి ఎంత టైం పట్టింది? మాకు పంబ నుంచి రావడానికి సుమారు దాదాపుగా 7 గంటలు పట్టింది. ఏది సన్నిధానానికి వెళ్ళటానికి, సన్నిధానాన్ని దర్శనాన్ని చేసుకోవడానికి ఇంకా 4 గంటలు పట్టింది. 7+4 అది మాకు దాదాపుగా 13 గంటలు మాకు దర్శనానికి టైం పట్టింది. క్యూ లైన్లో ఏం వాటర్ అసలు కనీసం అది తీరా సన్నిధానానికి వెళ్ళిన తర్వాత వాటర్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు దాకా నీళ్ళు ఇచ్చిన